శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. నిన్నటి వరకు ఒక శ్లోకాన్ని చూసాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమక్రమ అయః సంవత్సర వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అయః సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకవిరమేయాత్మ సర్వయోగ వినిస్మృత అజః సర్వేశ్వర. జ అంటే పుట్టటం, అజః అంటే పుట్టుక లేనివాడు. పుట్టుక లేనివాడు ఎలా ఉద్భవించాడు, మరి ఎలా పుట్టాడు అంటే సహజ సిద్ధంగా ఉద్భవించినవాడు. అంటే ప్రకృతియే తాను కాబట్టి సహజత్వంగా ఉన్నటువంటి జన్మించినవాడు. అంటే ప్రత్యేకంగా ఏదో ఒక వస్తువుకో మనుష్యులకో దేవతలకో పుట్టి పెరిగినవాడు కాకుండా అజహ సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్థితి తాను పుట్టకముందే సర్వ జగత్తును సృష్టించాడు కాబట్టి అజహ. తానేమి ఇంకా పుట్టలేదు. ఉద్భవించినటువంటి సృష్టించినటువంటి ప్రపంచమే ఆయన రూపం. అప్పుడు పుట్టాడు. తాను జన్మించకుండా ప్రపంచాన్ని సృష్టించినవాడు, విశ్వాన్ని సృష్టించినవాడు. విశ్వాన్ని సృష్టించిన తర్వాత విశ్వమే తన రూపమై ఉన్నవాడు కాబట్టి అజహ ప్రత్యేకంగా జన్మించినవాడు కాదు. అజహ సర్వేశ్వర, సర్వ జగత్తుకు ఈశ్వరుడైనటువంటి వాడు. ప్రతి అణువణువులో తాను దాగి ఉన్నాడు కాబట్టి సర్వ ఈశ్వర. ఈశ్వర అంటే రక్షించువాడు, కనిపించనివాడు, ఉనికిని చాటువాడు, నిరాకారుడు, నిరంజనుడు అనేటువంటి అర్థాలు ఉన్నాయి మనకు. అజహ పుట్టలేదు కాబట్టి కనిపించడు, కనిపించకుండా సృష్టించాడు కాబట్టి సర్వ సృష్టికి ఈశ్వరుడైనటువంటి వాడు. ఈశ్వర అంటే కనిపించని ఒక శక్తి, అంతర్యామిగా ఉంటూ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి శక్తి కలవాడు సర్వ ఈశ్వర. సృష్టించినటువంటి ప్రపంచంలో అణువణువున తానై ఉండువాడు సర్వ ఈశ్వర. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత. సిద్ధ సిద్ధి. ఏమి సిద్ధింపబడ్డాడు? ఇప్పుడు మనకు సిద్ధులు సాధువులు అంటారు. ఏమి సిద్ధి పొందుతారు? ఏదో ఒకటి పొందితే సిద్ధించింది అంటారు. ఏమి పొందితే సిద్ధుడవుతాడు? ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు సిద్ధుడు. తనకు లభించింది. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే పని సిద్ధించిందా లేదా?
అంటే ఆ ఫలితము విజయవంతమైందా, ఆ ఫలితము లభించిందా? పుట్టినటువంటి ప్రతి మానవుడు సిద్ధుడు కావాలి. అంటే ఏదో ఒకటి మనం సాధించాలి. ఆ ఏదో ఒకటి ఏమిటయ్యా అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము అంటే పరమాత్మ యొక్క దర్శనానికి మార్గము సుగమం చేసుకోవటం. అదే ఆత్మజ్ఞాన మార్గము. అది పొందామా సిద్ధుడు. పరమాత్ముడు ఆయన సిద్ధిని పొందాడు కాబట్టి ఆయన ఏమిటో ఆయనకు తెలుసు. ఆయన రూపమేమిటో, ఆయన శక్తి ఏమిటో, ఈ చరాచర జగత్తుని అంతటినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, సృష్టి స్థితి లయకారకత్వాలకు సంబంధించినటువంటి విషయాలను ఏ విధంగా ఆయన నిర్వర్తించాలో సిద్ధి పొందినవాడు. అదే సిద్ధిని మానవులందరూ పొందాలి. మానవుడు పొందే సిద్ధి ఏమిటయ్యా అంటే ఆత్మజ్ఞానము, ఆత్మ పరిశీలన. మనం ఈ భూమి మీదకి రావడానికి ఏదో బలమైనటువంటి కారణం ఉంది. ఆ కారణం ఏమిటయ్యా? ఆత్మజ్ఞానమే. తనను తాను తెలుసుకుంటూ, పరమాత్మని దర్శించుకుంటూ, పరమాత్మని వెతుక్కుంటూ వెళ్ళిపోవటమే. అదే జీవన యానం, జీవన యాత్ర అంటే అదే. జీవితానికి సార్థక్యం ఏమిటయ్యా అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటం. సిద్ధింపబడాలి, ఫలసిద్ధి. మనము ఈ భూమి మీదకి రాగానే ఒక గమ్యం ఏర్పాటు చేయబడింది. అందుకే జీవనాన్ని ప్రయాణం అంటారు. జీవన ప్రయాణము ఎటువైపు అంటే గమ్యం వైపు. ఏమిటా గమ్యము? ఆత్మ సాక్షాత్కారము, ఆత్మను తెలుసుకోవటము, ఆత్మజ్ఞానాన్ని పొందటము. అది సిద్ధించటం ద్వారా ఏమి లభిస్తుంది? పరమాత్మ యొక్క దర్శనము లభిస్తుంది. సిద్ధి సర్వాది అచ్యుత, చ్యుతి లేనివాడు, నాశనము లేనివాడు, ఆది అంత్య మధ్యరహితుడు. ఆది లేదు, అంత్యము లేదు, మధ్యము లేదు. అచ్యుతి ఎప్పుడు తరగనివాడు, ఎప్పుడు లేని స్థితిని కల్పించనివాడు, ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి నిరంతరము ఆయన యొక్క శక్తి ప్రజ్వలిస్తుంది. కాబట్టి అచ్యుతుడు. ఎవరైనా ఛేదించటానికి వీలు లేనివాడు. ఆయన యొక్క శక్తిని ఛేదించటము అంటే తెలుసుకోవడానికి వీలు లేని శక్తి గలవాడు అచ్యుతుడు. సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకభిరమేయాత్మ. వృష అంటే ధర్మమును కాపాడువాడు. వరాహ అవతారంలో ధర్మాన్ని రక్షించాడు, భూమిని రక్షించాడు. హిరణ్యాక్షుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సాధుల్ని, ఋషుల్ని, విప్రులను, వేదాధ్యయన సంపన్నులను, తపస్సిద్ధి కలవారిని అందరినీ కూడా వాడు నాశనము చేస్తున్నాడు. ధర్మఘాతకుడై ఉన్నాడు. భూమిని అంతటినీ కూడా తనకు వ్యతిరేకమైనటువంటి భావజాలము కలిగిన జీవరాశుల్ని అన్నింటినీ కూడా నీటిలో ముంచివేస్తున్నాడు. భూమిని ముంచివేయటం అంటే అది. భూమిని పూర్తిగా నీటితో ముంచివేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. అట్టి సమయంలో వరాహ అవతారంలో శ్రీమన్నారాయణుడు 3వ అవతారంగా వచ్చేసి ఈ యొక్క భూమిని, హిరణ్యాక్షుణ్ణి సంవరించి భూమిని రక్షించాడు. భూమిని రక్షించడం అంటే ధర్మాన్ని రక్షించడం. ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా.
అంటే ఈ ఈ భూభాగం అంతా కూడా కొన్ని నియమాలతో ఉంది. ఆ నియమాల్ని రక్షించవలసిన బాధ్యత మానవ ధర్మం. మానవ ధర్మాల్లో అదొకటి. మానవుడు ఎప్పుడూ కూడా హక్కుల కోసం పోరాడుతుంటాడు కానీ ధర్మాలని విస్మరిస్తుంటాడు. హక్కు కోసం మాత్రం పోరాటాలు చేస్తూ ఉంటాడు. నాకు ఆ హక్కు ఉంది, మానవ హక్కులు, మానవ హక్కుల సంఘాలు, వాటితో పోరాటాలు. మరి ధర్మం, దాని గురించి మాట్లాడమండి. హక్కుకేమైనా భంగం కలిగితే ఉద్యమాలు. మనకు రాజ్యాంగంలో పౌరుని యొక్క హక్కులు విధులు ఉన్నాయి. ఎంతసేపు హక్కుల పరిరక్షణ సమితిలు, హక్కుల పరిరక్షణ కమిటీలు, హక్కుల పరిరక్షణ ఉద్యమాలు, మరి బాధ్యతలు, విధులు. 10 హక్కులు ఉన్నప్పుడు 10 కూడా విధులు ఉన్నాయి మనకు. పౌరుని యొక్క విధులు రాజ్యాంగానికి లోబడి ఉండటం, రాజ్యాంగాన్ని పరిరక్షించటం, రాజ్యాంగాన్ని నిర్దేశించడం నియమాలకు అనుగుణంగా ఉండటం, ఇతర యొక్క పౌరులకు భంగం కలిగించకుండా ఉండటం, సహజీవనం చేయటం, సమాజాన్ని గౌరవించటం, సమాజ నియమాలను తూచా తప్పకుండా పాటించటం, ప్రభుత్వ నియమాలను పాటించటం. పౌరునిగా తనకు అనేక విధులు ఉన్నాయి. ఆ విధుల గురించి ఎప్పుడూ కూడా మాట్లాడు. కానీ తానుకు నిర్దేశించిన హక్కుకు భంగం కలిగిస్తే మాత్రం హిరణ్యాక్షుడైపోతాడు. ఇది మానవ సహజం. కానీ హక్కు గురించి మాట్లాడేటప్పుడు విధి గురించి కూడా మాట్లాడాలి. అందువల్ల హిరణ్యాక్షుడు ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. అట్టి సమయంలో ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత భగవంతుడికి ఉంటుంది. వాస్తవంగా ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వానికి అతీతమైనటువంటి అధర్మం ఎక్కడైనా ఉన్నట్టయితే అది తప్పకుండా సమాజానికి ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత ఉంటుంది. అది కూడా లేనప్పుడు అప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క బాధ్యత ఏమిటంటే ధర్మ పరిరక్షణ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడైతే అధర్మము, ప్రభుత్వానికి మించి అధర్మం ఉంటుందో, అంటే ప్రభుత్వము కూడా నివారించలేని అధర్మము సమాజము నివారించాలి. సమాజము కూడా నివారించలేని అధర్మం ఉంటుంది. అట్టి సమయంలో తప్పకుండా భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సమాజము చేత కానీ, మనుష్యుల చేత కానీ, ప్రాణుల చేత కానీ, సిద్ధులు, సాధువులు, సంతులు, ఋషులు, విప్రులు, మేధావులు, వీళ్ళ వల్ల కూడా అధర్మాన్ని నిరోధించలేని సమయంలో అప్పుడు తప్పకుండా భగవంతుడు ఇక తన పని ఆసన్నమైంది, తను రావాల్సినటువంటి సమయం వచ్చేసిందని చెప్పేసి తప్పకుండా వస్తాడు. అదే అవతారం. ఈ అవతారంలో, వరాహ అవతారంలో హిరణ్యాక్షుని సంహరించి ధర్మాన్ని రక్షించాడు. ధర్మం మాత్రమే మనిషిని ఉద్ధరిస్తుంది, పరిపూర్ణం చేస్తుంది. కాలధర్మాలు, యుగధర్మాలు, వృత్తి ధర్మాలు, వ్యక్తి ధర్మాలు, మానవ ధర్మాలు, కుటుంబ ధర్మాలు, తర్వాత ప్రకృతి ధర్మాలు, ప్రజాధర్మాలు, సామాజిక ధర్మాలు, ఇట్లా అనేకం ఉన్నాయి. ఇవన్నిటిని కాపాడవలసినటువంటి విధి, బాధ్యత ఉంది. హక్కులు ఉన్నాయి, దానికేం లేదు. కానీ హక్కుకు భంగం కలగానే రాక్షస ప్రవృత్తి బయటకు వస్తుంది. విధిని మాత్రం నిర్వర్తించడం. ఎప్పుడైతే హక్కు అనే మాట మన నోటి నుంచి వచ్చిందో విధి కూడా రావాలి. మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ
మన హక్కులకు ఏమైనా భంగం కలిగినప్పుడు అప్పుడు మనం పోరాటాలు చేయవచ్చు, యుద్ధాలు చేయవచ్చు. కానీ విధి విధానాలన్నీ పక్కన పెట్టేసి అస్తవ్యస్తంగా ఉంటూ హిరణ్యాక్షుడి మాదిరిగా అందరినీ ఇబ్బంది పెడుతూ, సమాజాన్ని ఇబ్బంది పెడుతూ, లోకకంటకుడై ఉంటూ మళ్ళీ తను జీవించే హక్కు ఉంది అని చెప్పేసి ఆ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ హిరణ్యాక్షుడు తను జీవించే హక్కు ఉంది, నా ఇష్టం ఉన్నట్టుగా నేనుంటాను, సమాజంతో నాకు సంబంధం లేదు, సమాజం విధించినటువంటి నియమాలకు లోబడి నేను ఉండవలసిన అవసరం లేదు, నేను బలవంతుణ్ణి, నేను రాక్షసుణ్ణి, నేను ఏదైనా చేయగలను, నాకు దేవుడు లేదు, వేదం యొక్క ధర్మాలు నేను అనుసరించవలసిన అవసరం లేదు అని చెప్పేసి వేద నాశనానికి కారకుడయ్యాడు, ధర్మనాశనానికి కారకుడయ్యాడు. అప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో, ఎందుకు మత్స్య కూర్మ వరాహ రూపాలు ధరించాడు అంటే భగవంతుడు ఏ జీవులోనైనా ఉన్నాడు అని చెప్పటానికి. ఇతర గ్రంథాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి కథల్లో కానీ భగవంతుడు ఏ రూపంలో అయినా రావచ్చు అనేటువంటిది ఆ విషయ పరిజ్ఞానం లేదు, ఆ కాన్సెప్ట్ లేదు. కానీ ఒక వైదిక ధర్మంలోనే, ఒక సనాతన ధర్మంలోనే భగవంతుడు ఏ రూపంలో అయినా ఉంటాడు. మత్స్యము, కూర్మము, వరాహము, నారసింహము, వామనుడు, మనుష్యులేమిటి జంతుజాలంలో కూడా దైవశక్తి ఉంటుంది అని చెప్పటానికి ఏ రూపంలోనైనా ఆయన అవతారం ధరించి ధర్మాన్ని రక్షించటం కోసం ఏ రూపమైతే ఏముంది, ఎవరైతే ఏముంది, దానికి కుల మత భేదాలు కానీ, వర్ణ వ్యవస్థ కానీ, కాలము కానీ, ప్రాంతీయ భేదం కానీ ఏమీ ఉండదు. ధర్మరక్షకుడు ఎక్కడున్నా కానీ వాడు దైవాంశ సంభూతుడే. కాబట్టి అట్లా వరాహావతారంలో వచ్చేసి వృషాకవి రమేయాత్మ సర్వయోగ వినుస్మృత, అమేయ ఆత్మ, ఆత్మ అంటేనే కనిపించనిది, అమేయాత్మ అమేయము, వర్ణించటానికి వీలు లేనటువంటి ఆత్మ కలవాడు పరమాత్మ. పరమ ఆత్మ, పరమ అంటేనే కనిపించనిది, ఎక్కడో ఉండునది. అట్టి పరమాత్మ అమేయాత్ముడు, అమేయమైనటువంటి శక్తి కలవాడు, అమేయమైనటువంటి ఆత్మ కలవాడు. ఇది అని చెప్పడానికి వీలు లేని, వర్ణించలేని, తెలుసుకోలేని ఆత్మ కలవాడు పరమాత్మ. సర్వయోగ వినుస్మృత, సర్వ యోగాలను కలిగించువాడు. వినుస్మృత అంటే జపము ఆయనే, తపము ఆయనే. వీటి ద్వారా, ఇవన్నీ ఉపకరణాలు, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవటానికి ఉపకరణాలు ఏమిటయ్యా అంటే తపస్సు, జపము, ధ్యానము, పుణ్యతీర్థ సందర్శన, పూజ, స్మరణ. ఇవన్నీ కూడా భగవంతుని తెలుసుకోవటానికి ఒక ఉపకరణం, ఒక మార్గం. సర్వయోగాల్ని కలిగి ఉండాలి అంటే, దాంట్లో ధ్యానయోగము కలిగి ఉండాలంటే, ఆ యోగం ద్వారా భగవద్ దర్శనం చేయాలి అంటే అది కూడా యోగమే. అది సిద్ధి పొందాలి అంటే, దాన్ని సిద్ధింప చేసుకోవాలంటే మనకు అనేక ఉపకరణాలు, మార్గాలు ఉన్నాయి. అవే చెప్పాడనమాట. దాంట్లో జపము, తపస్సు, ధ్యానము, పుణ్యతీర్థ సందర్శన, పూజ, విగ్రహారాధన, ఇవన్నీ కూడా చెప్పబడింది మనకి. అంటే ఎక్కడో ఉన్నటువంటి భగవంతుణ్ణి, సర్వాంతర్యామైనటువంటి భగవంతుణ్ణి ఒక రూపాన్ని ఇచ్చేసి, ఆ రూపంలో భగవంతుడు ఏ వస్తువులైనా ఉన్నాడు కాబట్టి
మన వైదిక ధర్మం ప్రకారం అన్ని వస్తువుల్లో భగవత్ స్వరూపం ఉంటుంది కాబట్టి ఒక రూపంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి అనుకొని నమ్మి ధ్యానం చేయటం, జపం చేయటం, స్తుతి చేయటం, పాలన చేయటం, పూజించటం. ఇవి కాకుండా భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని తెలుసుకోవడం కోసం పుణ్యతీర్థాలు, తీర్థయాత్రలు చేయాల్సిందే. మొన్న చూశారు కదా కుంభమేళాలో 65 కోట్ల జనాభా స్నానం చేశారు. ఏమి పండగ అండి, ఏమి జాతర, ఎక్కడైనా ఉందా అండి? 65 కోట్లు. భయం లేకుండా మళ్ళీ ఇక్కడేవో చిన్న చిన్న అనర్థాలు కూడా జరిగాయి. అయినా సరే ఎన్ని ప్రయాసలు కోర్చుకొని, ఎంత కష్టాన్ని కోర్చుకొని, ఎంత భయాన్ని కోర్చుకొని 65 కోట్ల మంది అంటే సగము జనాభా అండి. భారతదేశంలో ఉన్నటువంటి సగం 50% స్నానాలు చేసి, పుణ్య స్నానాలు చేసి, ఏమి బలం అండి, క్షేత్ర బలం అది. బాబా బాబా, ఇక మామూలు పామరులు కాదండి అక్కడ స్నానం చేసిన వారు. పండితులు, యోగులు, సిద్ధులు, అఘోరాలు, అఖాడాలు, సిద్ధి పొందినవారు, తపశ్శక్తి సంపన్నులు, చదువుకున్నవారు, జ్ఞానులు, వేదాధ్యయన సంపన్నులు, ఆశ్రమంలో ఉన్నటువంటి నివసించేవారు, ఆశ్రమంలో యోగాభ్యాసాన్ని సిద్ధి పొందడానికి ప్రయత్నం చేసేవారు. ఒక్కరేమిటండి, అక్షరాలు రాని వారి దగ్గర నుంచి మహాపండితుల వరకు కూడా, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి చిన్న గుమస్తా వరకు కూడా, చిన్న రాజకీయ నాయకుని దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా పుణ్యస్నానాలు చేశారు. అది అవసరము. దానివల్ల సామాజిక స్థితిగతులు తెలుస్తాయి. అసలు భక్తి అంటే ఏమిటి, విగ్రహారాధన అంటే ఏమిటి, పుణ్యస్నానం అంటే ఏమిటి, అసలు ఇదంతా ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అంతా ఏమిటి. తద్వారా అనేక మంది జీవన భృతి కలుగుతుంది. ఎయిర్లైన్స్ దగ్గర నుంచి, రైల్వే వ్యవస్థ దగ్గర నుంచి, ఆర్టీసీ దగ్గర నుంచి, అన్ని రకాల వెహికల్స్ దగ్గర నుంచి, పళ్ళు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాడు, కాయలు అమ్ముకునేవాడు, పసుపు కుంకుమ అమ్ముకునేవాడు, ఒక్కటేమిటండి 4 లక్షల కోట్ల రూపాయల ఆదాయము యూపీ గవర్నమెంట్కి వచ్చిందండి. 4 లక్షల కోట్లు. ఇదంతా భగవత్ సంకల్పమే కదా. ఎవరికి సాధ్యమవుతుంది? ఒక మానవ మాత్రునికి సాధ్యం ఏదైనా? మనం తలుచుకుంటే చేయగలుగుతాము ఏదన్నా? భగవంతుని యొక్క సృష్టిలో ఒక రహస్యం ఇది. అది ఏది కూడా భగవత్ సంకల్పం కలగాలంటే ఆయన మళ్ళీ ఆదేశిస్తేనే కలుగుతుందట. అప్పటిదాకా నిశ్చలంగా ఉంటాడు, అప్పటిదాకా నాస్తికుడై ఉంటాడు, అప్పటిదాకా ఉదాసీనంగా ఉంటాడు, అప్పటి నుంచి భక్తుడైపోతాడు. అంతే దైవ సంకల్పం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాకవిరమేయాత్మ సర్వయోగ వినిస్మృత. స్వస్తి.